ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలని దగదర్తి మండలం అనంతవరం లయన్స్ నగర్కు చెందిన గ్రామస్తులు ఆర్డీఓ వంశీకృష్ణకు విన్నవించారు. మాదిగ ఉద్యోగుల జాతీయ కార్యవర్గ సభ్యులు మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1978 సంవత్సరంలో సీజేఎఫ్ ల్యాండ్ కింద 78 మందికి 1.50 సెంట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. వేర్వేరు సర్వే నెంబర్లు గల 2 ఎకరాలు 5 ఎకరాల భూమిని గ్రామస్తులు ఉమ్మడిగా ఉపాయించుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటరీ ఎస్సీసీల అధ్యక్షుడు మందా సీను, కర్ర చిన్నరవి, నరసింహులు అనేవారు ఈ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని వారి నుంచి కాపాడాలని కోరారు. వారు ఆ భూమిని ఆక్రమిస్తే గ్రామస్తులంతా అడ్డుకుంటారని, అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు నేను. మాది అనంతవరం లయన్స్ నగర్ కాలనీ, దగదత్తి మండలం, కావలి నియోజకవర్గం. మేము 1978లో అక్కడ మాకు సీజేఎఫ్ఎస్ భూములు 78 మందికి ఎకరా 35 సెంట్ల లెక్కన ఇచ్చి మమ్మల్ని అందరినీ ఊర్లో అనంతవరంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించారు. ఆ భూములు మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటా ఒక 2 ఎకరాలు ఒక సర్వే నంబర్లో, ఒక 5 ఎకరాలు ఇంకో సర్వే నంబర్లో, ఒక పోరంబోగ ఒకటి అనాధీనము, ఈ 2 భూముల్ని మేము ఉమ్మడిగా అందరం గ్రామస్తులందరం వాడుకుంటా ఉన్నాం. దీని మీద కొంతమందికి అంటే ఆ భూములు ఇప్పుడు సీజీఎఫ్ జిఆర్ఐ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఆ కంపెనీకి పోగా మాకు ఇంకెక్కడ భూమి లేదు, అదే ఖాళీ భూమి ఉండేది. ఆ భూముల్ని మీద కనుబడి ఒక నాయకుడు, అంటే ఆయన తెలుగుదేశం నాయకుడు, ఆయన 2021లో దాన్ని ఆక్రమించడానికి పోతే అప్పుడు అందరూ గ్రామస్తులు అందరూ కలిసి అతని మీద కేసు పెడితే జేసీబీ ట్రాక్టర్లు అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడితే అవి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత అవి తీసుకొచ్చుకున్నారు. అందరితో ఆగే ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం వచ్చింది కదా అని ఆయన దిగితే వీళ్ళందరూ పోయి అడ్డుకుంటే మీ చేత ఏం చేసుకోండి, నేను తీసుకుంటా, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నేను కూడా అతనితో మాట్లాడా. నేను ఎంఆర్పీస్ లో పనిచేస్తున్నాను కాబట్టి ఏ మాదిగ పల్లెలో ఎలా జరిగినా అది సొంతంగా మా పల్లె, మా ఊరే అది. నేను పోయిసారి కూడా బిఎంఆర్ తోట కూడా ఆ విఆర్ఓ స్థలాన్ని వాళ్ళ తీసుకునేటప్పుడు నేను అడ్డుకున్నా. అప్పుడు స్థలం తీస్తామన్నారు, ఇంకా అది మాకేం తీసేయలేదు. ఇప్పుడు కూడా నేను అదేంద్రా అది అందరికి సంబంధించింది అని నేను అడిగితే, కాదన్నా మేము కష్టపడ్డాము, మేము కష్టపడుతున్నామని చెప్తున్నారు కానీ దాన్ని నలుగురు కోసం చేద్దాం అన్న భావనే అతనికి కనిపించలా. మేము అందుకని ఎంఆర్ఓకి ఇచ్చాం. ఎంఆర్ఓ వచ్చారు, చెప్పారు కూడా, అయినా అది ఆగట్లా. మళ్ళీ రాత్రులు పోయేది తెలిసి తెలియకుండా చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏదంటే వీళ్ళు కూడా ప్లేస్కి పోతే గొడవ, తగాదలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. సో మనం అటు కాదయ్యా అని అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు అందరూ. ఈ మొత్తం పల్లి మొత్తం వచ్చింది. ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారికి చెప్పారు. ఆర్డీఓ గారికి ఇప్పుడు మేము కాగితం ఇచ్చాం. అది భూమి గ్రామానికి ఉండాలా, లేదు రేపు ఉన్న పెళ్లిళ్ళు అయితే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇంకెక్కడ లేవు. ఈ పక్క జిఆర్ఐ ఉంది, ఆ పక్క బిఎంఆర్ ఉంది, ఇంకెక్కడ ఖాళీ స్థలం సెంటు కూడా లేదు అది తీస్తే. అందుకని మేము ఆ భూమిని ఆ గ్రామానికి వదలాలా. రేపు పట్టాలు ఏదైనా ఇళ్ల స్థలాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ ఆర్డీఓకి ఇచ్చాం. ఆయన ఆ నాయకుడిని కాస్త మందలించాలని నేను రాజకీయ నాయకులు కూడా, అంటే వీళ్ళ వల్ల ఆ తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్. అక్కడ ఉలవపాడులో ఒక ఆయన ఉన్నాడు, ఒక నాయకుడు, అలాగే అనంతవరంలో ఒక నాయకుడు ఉంటాడు. ఒక్కొక్కరు వాళ్ళ సొంతానికి మాది కదా పవర్ వచ్చిందన్న రీతిలో చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అందరి గ్రామం కోరుకున్నప్పుడు గ్రామానికి సర్వే చేయాలి కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడే లబ్ధి పొందాలని కోరుకోవడం మంచి పద్ధతి కాదని నేను మీకు తెలియజేస్తూ, ఆర్డీఓ గారు ఆ భూమిని ఆ పల్లికి కేటాయించాలని మేము వాళ్ళని ఆ భూమిలో దిక్కుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అందుకని ఈరోజు ఎమ్మెల్యే గారికి వచ్చి ఆ నుంచి ఆర్డీఓ గారికి అలా అర్జీ ఇవ్వడం జరిగింది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.